ఈరోజు మనందరికీ కూడా రకరకాలైనటువంటి ప్రేమ వాత్సల్యాలు, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వస్తువులపైన వ్యక్తులపైన మనము ప్రేమను చూపెడుతూ ఉంటాం. కానీ ఈ ప్రేమలో చాలా మట్టుకు నిజాయితీ ఉండదు. వ్యక్తులపైన మనకు అవసరం కాబట్టి చాలా సందర్భాల్లో ప్రేమను చూపెడుతూ ఉంటాం. అదేవిధంగా వస్తువులపైన మక్కువ కాబట్టి వస్తువులపైన ప్రేమ చూపెడతాం. మనకు వస్తువు పైన కూడా ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇంట్లో సింగిల్ డోర్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ని తీసేసి డబుల్ డోర్ ఉన్నటువంటి ఆ డోర్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ని కొనుక్కొచ్చుకుంటాం. కానీ కొనుక్కొచ్చుకున్నటువంటి నెల రోజులకు దానిపైన మోజు తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. మానవ సంబంధాలు కూడా అంతే. పెళ్ళైనటువంటి కొత్తలో విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ తగ్గనటువంటి ప్రేమ భగవంతుని పైన, గురువు పైన మాత్రమే ఉంటుంది. మనము ఇన్ని రకాలైనటువంటి ప్రేమలు ఏర్పరచుకునే బదులు భగవంతుని పైన నిజమైనటువంటి భక్తి ప్రేమలు గనక మనం ఏర్పరచుకుంటే జీవితం తరించిపోతుంది. బాబా ఒక మాట అంటారు, ఎవరైతే నన్నే లక్ష్యంగా చేసుకొని ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారు నది సముద్రంలో కలిసిపోయినట్టుగా వారు నాలో లీనమైపోయి నాలో కలిసిపోతారు అని అంటారు. ఇది వాస్తవం కూడా. భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటే, మన ప్రేమకు లక్ష్యం భగవంతుడైతే మనం భగవంతునిలో లీనమైపోతాం. ఈ ఉపమానం ఎంత గొప్పదంటే, నది సముద్రంలో కలిసినట్టు నావాడు నాలో లీనమైపోతాడు అనేటువంటి బాబా మాట ఎంత గొప్పదంటే, ఒకసారి సముద్రంలో కలిసినటువంటి నదీ నీరును మనం వేరు చేయగలుగుతామా? వేరు చేయలేము. ఉప్పు నీరు మంచినీరుగా మార్చవచ్చు. సముద్రంలో కలిసినటువంటి మంచినీరు ఉప్పు నీరుగా మారుతుంది. మరలా ఉప్పు నీరు మేగుడు గ్రహించినప్పుడు మధురమైనటువంటి నీరుగా మారుతుంది. అంతే తప్ప సముద్రపు నీరును నదీ నీరును వేరు చేయడానికి వీలు లేనటువంటిది. అందువల్ల మీ ప్రేమకు నన్ను లక్ష్యంగా చేసుకుంటే ఇక నా నుంచి మీరు విడిపోనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు, మీరు నాలో లీనమైపోయి ఉంటారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, నిజమైనటువంటి జీవితాన్ని తరింపజేసుకునేటువంటి వారు ఎవరంటే భగవంతున్నే ప్రేమకు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు. భగవంతుని ప్రేమలో ఉండి భగవంతునిలో లీనమైనటువంటి వారు ఒక్కసారి వారు లీనమైన తర్వాత సముద్రంలో నది నీరు కలిసినట్టు ఒక్కసారి భగవంతునిలో గురువులో లీనమైపోతే ఇక మనం గురువు నుంచి వేరుపడినటువంటి స్థితిని మనం పొందుతాం. జీవితంలో కావలసినటువంటిది ఏమిటి? మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా అనేక అవసరాలకు ఎవరిపైన ఆధారపడి ఉంటాము? సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా పైన ఆధారపడి ఉంటాం, లేదా మనం ఆరాధించేటువంటి దైవం పైన ఆధారపడి ఉంటాం. మళ్ళీ ఆధారపడి ఉన్నప్పుడు వారు మన యొక్క యోగక్షేమాలు చూడాలంటే ఖచ్చితంగా పూర్తిగా వారిలో లీనమైపోయి ఉంటేనే వారు మన యొక్క యోగక్షేమాలను చూస్తారు. ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగినా సరే సముద్రం నుంచి నది నీటిని వేరు చేయలేరు. ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగినా సరే భగవంతుల్లో లీనమైనటువంటి మనస్సును అక్కడి నుంచి వెనక్కి తీసుకురాలేరు. మనస్సు చాలా చంచలమైనటువంటిది. అటువంటి మనస్సే సద్గురు పాదాల వద్ద లీనమైపోతే ఇక మనకు ఏ చింత కూడా ఉండదు. మీరందరూ కూడా బాబా దగ్గర ఒక భగవత్ స్వరూపాన్ని లేకపోతే భగవంతుడి యొక్క లీలల్ని మీరు చూస్తూ ఉంటారు. కానీ శ్రీ సాయి బాబా అందుకు అతీతమైనటువంటి వారు. వారు ప్రకృతితో సమానమైనటువంటి వారు. ఈరోజు మనకు బాబాకు శంకుపూలతో పూజ చేసి, లేకపోతే బిల్వపత్రాలతో పూజ చేసి, శంకుపూలతో పూజ చేసినప్పుడు విష్ణు స్వరూపంగా, బిల్వపత్రాలతో పూజ చేసినప్పుడు శివుడిగా, లేదా బాబాకు రకరకాలైనటువంటి చిహ్నాలు పెట్టేసి మనం బాబాను రకరకాలుగా మనం అనుకుంటాం. కానీ బాబా యొక్క స్వభావం అది కాదు. బాబా దేనికి లొంగి ఉండేటువంటి వారు కాదు. వారి యొక్క అవతారము, వారి యొక్క అవతారంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే మానవీయత, నైతికత. ఈ రెండింటిని బోధించడానికే బాబా ఈ కలియుగంలో సద్గురువుగా అవతరించారు. ఏముంది నైతికత? ఏముంది మానవీయత? బాబా ఏం చెప్పాడు?
నీకున్నటువంటి దాన్ని నీవు అనుభవిస్తూ వీలైతే ఇతరులకు పంచమని చెప్పారు. ప్రకృతి యొక్క ధర్మాన్ని మనకు బోధించారు తప్ప ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి తంతును మనకు బోధించలేదు. ఆధ్యాత్మిక తంతు కంటే కూడా నువ్వు చేసేటువంటి మానవీయమైనటువంటి ఆ సేవలు, ఆ ధర్మమే, మానవీయ ధర్మం మాత్రమే గొప్పదని బాబా చెప్పారు. మీరు ప్రకృతిని చూడండి. సపోజ్ కోతికి సంపద ఒకవేళ ఆహారం అనుకోండి, కోతి ఒంటరిగా ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళదు. కోతి తన పరివారాన్ని అంతా వేసుకొని పోతుంది. అదేవిధంగా కాకికి ఆహారం సంపద అనుకోండి, కాకికి ఎక్కడైనా సరే ఆహారం కనబడగానే వెనక్కి తిరిగి వచ్చి కావు కావుమని చెప్పి తన మిత్రులందరినీ ఆహారం దగ్గరికి తీసుకెళ్తుంది. చీమలు ఉన్నాయి, చీమ ఎక్కడైనా సరే ఆహారం కనిపిస్తే మిగతా పరివారాన్నంతా కూడా బారులు కట్టుకొని తీసుకెళ్ళి ఆహారం దగ్గరికి తీసుకెళ్తుంది. బాబా చెప్పినటువంటి ధర్మం కూడా ఇదే. నీకు ఏదైనా దక్కితే దాన్ని పంచడానికి ప్రయత్నం చేయి. నీవు, నీతో పాటు ఉన్నటువంటి వారు, నీతో కలిసి ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క క్షేమాన్ని, వాటి అవసరాన్ని వీలైతే నువ్వు చూడగలగాలి. అదే అసలైనటువంటి మానవతా ధర్మం అని చెప్పి బాబా బోధించాడు. మనమందరము సాయిబాబా వద్ద కూడా పూజలలో, పునస్కారాలలో మునిగిపోతే సద్గురువు వద్ద మనం ఏమీ నేర్చుకోలేము. సద్గురువు వద్ద నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ జీవితానికి కావలసినటువంటి శిక్షణను నువ్వు పొందాలి. ఈరోజు నా ఇంట్లో రాత్రి ఆహారం మిగిలిపోయింది, ఉదయాన్నే ఎవరు తినరు, కాబట్టి అది పాడుగాక ముందే ఇంటి ముందు ఉన్నటువంటి కుక్కకో, పిల్లికో, ఇంకో దానికో మనం పెట్టగలగాలి. ఇటువంటి స్ఫూర్తి ఎక్కడ కలుగుతుంది, ఎలా వస్తుంది? బాబా యొక్క మానవతా ధర్మాన్ని, నైతికతను మనం అర్థం చేసుకుంటే వస్తుంది. హేమాడ్ పంతు ఒక చోట రాస్తారు సద్గురువుతో మనం ఎలా ఉండాలని చెప్పి. చీమ తన తల తెగిపడిపోతున్నా సరే తన నోటికి అందినటువంటి బెల్లం ముక్కను వదిలిపెట్టదు చీమ. అదేవిధంగా జీవుడు తన తల తెగిపడిపోతున్నా సరే సద్గురువు యొక్క పాదాలను వదలకుండా ఉంటారో వారి జీవితాలే తరిస్తాయి. కాబట్టి సద్గురువు వద్ద మనం నేర్చుకుంటుంది ఏమిటి, నేర్చుకోవాల్సింది ఏమిటి, ఇదంతా ఆలోచించుకోవాలి. ఎందుకంటే సాయిబాబాను ఆరాధించడం, ప్రేమించడం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక తంతు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్పినట్టు మనం జీవిస్తున్నామా, బాబా ఏ బోధ అయితే చేశారో దాన్ని అనుసరిస్తున్నామా, దీన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా మనం సచ్చరితలో వారు చెప్పినటువంటి అనేక బోధనలను రకరకాల కోణాల్లో నుంచి చూస్తాం. మనకు సచ్చరితలో దాము అన్న కథ ఉంటుంది. దాము అన్న తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి, బాగా సంపాదించుకోవడానికి మిత్రులు రకరకాల ఆశలు చూపెడతారు. ఫస్ట్ జాయింట్ వ్యాపారం చేద్దామంటారు, ఆ తర్వాత ధాన్యపు వ్యాపారం చేద్దాము. ఆ ధాన్యం వ్యాపారం ఏంటంటే రూపాయికి ఈ సంవత్సరము 8 సేర్లు కొందాము, వచ్చే సంవత్సరము రూపాయికి 4 సేర్లు అమ్ముదాము. అంటే డబ్బు వస్తుంది, రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుంది. ఇది ప్రతిపాదన. బాబా అంటాడు, దాము అన్నాకు ఉన్నే రొట్టె పప్పు తిని హాయిగా కూర్చోలేక రకరకాలైనటువంటి కుయుక్తులు చేస్తున్నాడా అని అంటారు. బాబా ఒప్పుకోడు ఆ వ్యాపారానికి. వద్దు దాము, నువ్వు 8 సేర్లు కొని 16 సేర్లు అమ్మాల్సి వస్తుంది, ఈ వ్యాపారాన్ని వదిలేసేయి అని అంటాడు. ఇందులో నీతి ఏమిటి? మనం ఏమనుకుంటాము, దాము అన్న యొక్క శ్రేయస్సు కోరాడు, దాము అన్న అంటే బాబాకి ఇష్టము, అందుకని దాము అన్నాను వ్యాపారంలో నష్టపోకుండా కాపాడారని చెప్పి మనం అనుకుంటాం. దీంట్లో ఎంత నైతికత ఉందో తెలుసా? ఒక్క దాము అన్నకు చేసినటువంటి బోధ మాత్రమే కాదు, ఒరే నాయనా, ఇటువంటి అధర్మమైనటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు. ధాన్యమో ఇంకో దాన్నో మనం ప్రోగు చేసి నిల్వ చేస్తే తర్వాత ఫ్లక్చుయేషన్ వచ్చి మనకు ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం ఒక ఎత్తు అయితే సామాన్యుడికి తిండి దొరకదు, సామాన్యుడు కొనేటువంటి స్థితిలో ఉండడు. ధాన్యం పోగు చేసి కృత్రిమ కొరతను ఏర్పాటు చేస్తే అంతకుముందు సామాన్యుడికి రూపాయికి 4 సేర్లు వచ్చేటువంటి ధాన్యము రూపాయికి 1 సేరు కూడా రాదు. కాబట్టి ఈ జనులందరూ బాధపడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. నువ్వు అధర్మంగా, అనైతికంగా ఉంటే
నువ్వు జనాన్ని హింసపెట్టినట్టు అనేటువంటి గొప్ప ధర్మం ఇందులో ఉంటుంది. బాబా చేసినటువంటి ప్రతి బోధ కూడా మానవతా ధర్మానికి సంబంధించినటువంటిది. మనిషి ఏ ఏ సమయాల్లో ఏ విధంగా యాక్ట్ చేయాలని చెప్పి. బాబా యొక్క కొన్ని చర్యలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది తెలుసా. మనకు ద్వారకామయిలో ఇప్పుడు గోధుమల బస్తా కనిపిస్తుంది కదా. అదేవిధంగా ఆ రోజు రైతులు ఏం చేసేవాళ్ళంటే పొలంలో పడినటువంటి పంటలు వారి స్థాయిని బట్టి కొంతమంది ఒక కుంచెడు, కొంతమంది ఒక క్వింటాలు, కొంతమంది 10 కిలోలు ఈ విధంగా తీసుకొచ్చి బాబాకు సమర్పించేటువంటి వారు. బాబా ఏం చేసుకుంటాడు దాన్ని? బాబా వండుకోడు. బాబా స్వయంగా వండుకొని తినేటువంటి నేచర్ అసలు ఆయనకు లేదు. ఏం చేసుకోవాలి? వాటిని ఎంత భద్రంగా దాచిపెట్టే వాళ్ళంటే బాబా గారు ఎందుకంత భద్రంగా దాచిపెడుతున్నారనేటువంటి విషయము తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే రైతులు ఏం చేస్తారు? రైతులు పంట పండిన తర్వాత వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు, ఈసారి పంట బాగా పండింది కదా, మనము ఈ సంవత్సరం తినడానికి ఒక 2 క్వింటాళ్ళు బియ్యం చాలు. కానీ వచ్చే సంవత్సరం పంట సరిగ్గా పండకపోతే ఏదైనా అకాల పరిస్థితులు వస్తే ఎలా అని చెప్పి ఇంకో 50 కిలోలు ఎక్కువగా నిల్వ చేసుకుంటారు. అదేవిధంగా బాబా గారు కూడా వచ్చినటువంటి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసేటువంటి వారు. ఎవరి కోసం అది? షిరిడి అనేటువంటి ఆ కుగ్రామంలో కొద్దిమంది మాత్రమే రైతులు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక సాధారణమైనటువంటి కూలీలుగా రోజువారీ పనిచేసుకునేటువంటి వారు. వారి ఇళ్లల్లో గోధుమలు అయిపోతే, వారి ఇళ్లల్లో ఆహారపు గింజలు అయిపోతే యథేచ్ఛగా ద్వారకామాయికి వచ్చి బాబా పక్కన ప్రోగు చేసినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకెళ్లేటువంటి వారు. బాబా ఒక్క మాట కూడా అడ్డు చెప్పకపోయేటువంటి వారు. ఎందుకని? ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు, నేను వారి కోసం ప్రోగు చేసి ఉన్నాను, ఇవి నేనేం చేసుకుంటాను అంటే, నువ్వు ప్రోగు చేసుకునేటువంటిది అవసరమైతే కష్టకాలంలో ఇతరులకు పంచాలి అనేటువంటి ధర్మం బాబా వారు స్వయంగా ఆచరించి చూపెట్టినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి బాబా మార్గంలో మనకు మానవత్వము, నైతికత మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ నైతికత ఎంత గొప్పదంటే ఈరోజు బాబా యొక్క వ్యవస్థలు చేస్తున్నటువంటి సేవ. మామూలుగా శివాలయాల్లో సోమవారం అన్నదానం జరగదు, ఆంజనేయ స్వామి మందిరాల్లో మంగళవారం అన్నదానాలు జరగవు. కేవలం ఒక్క గురువారం మాత్రమే అన్నపూర్ణమాత అన్ని బాబా ఆలయాల్లో ఆనందంగా అందరి పల్లాల్లో ఆమె ప్రసాదాన్ని అక్షయం చేస్తుంది. ఎందుకని? బాబా ఏ ఆశయంతో, ఏ సంకల్పంతో వారి యొక్క అవతార కార్యాన్ని తీసుకున్నారో ఆకలిగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా అవసరార్థులకు తనను వెతుక్కుంటూ వచ్చి తన భక్తిలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రసాదాన్ని అందించడం. ఎందుకంటే జీవికి ప్రధానమైనటువంటిది ఆహారం కదా. అందుకనే సాయిబాబా మందిరాలు ఎప్పుడూ కూడా అక్షయంగా ఉంటాయి. మన యొక్క ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు ఇస్తూ పోతూ ఉంటే నీకు అది తిరిగి వస్తుంది. బాబా మనందరికీ నేర్పినటువంటిది అదే. మనం ఇస్తూ పోతూ ఉంటే మరలా అది మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనం ప్రోగు చేసుకోవడం, జమ చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది బాబా చెప్పినటువంటి ధర్మం. బాబాకు ఆ రోజుల్లోనే 200-300 రూపాయలు దక్షిణ వచ్చేది. మరి ఎందుకు ఆయన ఆ డబ్బును పోగు చేసుకోలేదు? ఇప్పుడు మన ఏదైనా ఒక మందిరానికి డబ్బు వస్తే పంచిపెడతామా? పంచిపెట్టాం కదా. ఈరోజు అనేక పీఠాలు ఉన్నాయి, స్వామీజీలు ఉన్నారు, అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు నాయకత్వం వహించేటువంటి స్వామీజీలో ఇంకొకరో వారికి వచ్చినటువంటి ధనాన్ని పంచిపెడుతున్నారా? పంచిపెట్టరు కదా. బాబా తనకు వచ్చినటువంటి ధనాన్ని ప్రతిరోజు పనిచేసేటువంటి వారు. ఉదయం ఖాళీ కఫ్నీ జేబుతో వారి జీవితం ఆరంభమయ్యేది. వారు శయనించేటువంటి సమయానికి మళ్ళీ ఖాళీ కఫ్నీ జేబు ఉండేది. ఎందుకని? దీని యొక్క పరమార్థం ఏమిటి? డబ్బు ఉంటే మనిషి మారిపోతాడు. డబ్బు అత్యంత ప్రమాదకరమైనటువంటిది. మనుషుల్ని మార్చివేస్తుంది. మనిషి యొక్క నడవడికను, మనిషి తీరును పూర్తిగా తన స్వభావాన్ని కోల్పోయేలాగా చేస్తుంది.
అందుకనే బాబా ఎప్పుడూ కూడా ధనాన్ని ప్రోగు చేయలేదు. ఇప్పటికీ కూడా బాబా ఆత్మస్వరూపం, బాబా ఆత్మస్వరూపంలో ఇప్పటికీ షిరిడీ సంస్థాన్ రూపంలో ఉంటారు వారు. ఆ సంస్థ చేసేటువంటి సేవలు ఇటువంటివే. పేద విద్యార్థులకు ఉచిత విద్యనిస్తుంది. అదేవిధంగా షిరిడీలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉచిత వైద్యము, ఉచిత ఆహారము, ఉచితమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది. ఎందుకు? వచ్చినటువంటి డబ్బు ప్రోగు చేసుకున్నందుకు కాదు. వచ్చినటువంటి డబ్బు అది సద్వినియోగం కావాలని చెప్పి బాబా యోచించేటువంటి వారు. అది బాబా యొక్క సంకల్పం. అందుకనే వారు ఏ రోజు కూడా డబ్బు ప్రోగు చేసుకోకపోయేటువంటి వారు. తన భక్తులకు కూడా బాబా చెప్పినటువంటిది అదే. ఎప్పుడూ కూడా మనం డబ్బు ప్రోగు చేసుకుంటే ఆ డబ్బు మాయలోనే పడతారు. ఈరోజు కూడా అనేక మంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు తమకు వచ్చినటువంటి ఆదాయంలో, సంపదలో మిగిలినటువంటి దాంట్లో ఖచ్చితంగా సేవ కోసం దాన్ని వెచ్చించాలనేటువంటి సంకల్పం అనేక మందికి ఉంటుంది. ఏ విధంగా వచ్చింది ఈ సంస్కారం? ఏ విధంగా మనకు కలిగింది? ఈరోజు మనందరం వస్తామే, గురువారం పూట ఈ యొక్క మందిరానికే కదా, అన్ని మందిరాలకు చాలామంది పోతారే, ఉత్తి చేతులతో పోతారా? పోరు. నేను నా గురువు వద్దకు వెళ్తున్నాను, ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. నేను సంపాదించిన దాంట్లో అనానో కానియో రూపాయో 10 రూపాయలో తీసుకొని నా గురు దర్శనానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇవ్వాలి? నేను నా సద్గురువుకి ఇచ్చేటువంటి ఆ ధనాన్ని ఆయన మాత్రమే సద్వినియోగపరుస్తారు. ఆయన మాత్రమే దానికి పరమార్థాన్ని చేకూరుస్తారు. మీకు షిరిడీలో బాబా వచ్చినప్పుడు శని, గణపతి, మహాదేవ ఆలయాలు పైన కప్పులు లేవు, పక్కన గోడలు లేవు. పైన తాటాకులు వేసేసి 4 రాళ్ళు బాతి తాటాకులు వేసేసి గణపతి, శని, మహాదేవాలయాలు అక్కడ ఉన్నాయి. ఏం చేశాడు బాబా? నానాసాహెబు గోపాలరావు గుండు, బాబా ద్వారకామయి బాగాలేదు బాబా, ద్వారకామయిని పునరుద్ధరిస్తాం, దీన్ని జీర్ణోద్ధరణ చేస్తాం అంటే బాబా చెప్పినటువంటి మాట, నాకంటే ముందు నుంచి ఇక్కడ ఉంటున్నటువంటి శని, మహాదేవ్, గణపతి ఆలయాలకు ఆచ్ఛాదన లేదు, మీరు వెచ్చించే డబ్బు వాటిని పునరుద్ధరించడానికి వాడండి అని చెప్పి ఆ మందిరాల యొక్క పునరుద్ధరణ చేశాడు. ఆ జీర్ణోద్ధరణ కోసం ఎంతో ఆనందంగా ఇక్కడ గోపాలరావు గుండుకు, నానాసాహెబ్ నిమోన్కర్కు, ఇటువంటి వాళ్లకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఏ ధార్మిక సంస్థకో ఆ ధనాన్ని ఇచ్చి ఉంటే, లేకపోతే ఇతర ఎక్కడైనా ఇచ్చి ఉంటే అంత గొప్ప పుణ్యాన్ని ఆర్జించేటువంటి వారు కాదు. భగవంతుడు నీడ లేకపోతే భగవంతునికి నీడను కల్పించారు ఆ డబ్బుతోటి. ఎన్ని జన్మల పుణ్యాన్ని సంపాదించుకున్నారు. బాబా మార్గంలో మనం చేసేటువంటి పనులు వచ్చేటువంటి జన్మకు మనం పెట్టేటువంటి పెట్టుబడి లాంటిది. వచ్చే జన్మలో ఏ ప్రారబ్ధ కర్మలు అనుభవించకుండా మనం ఈరోజు బాబాకు చేసేటువంటి సర్వస్వ శరణాగతి, బాబా నేర్పినటువంటి మనము, మనతో పాటు ఉన్నటువంటి మనుషులు, జీవులు అందరి అవసరాలను కూడా మనం చూడాలి అనేటువంటి మానవతా ధర్మాన్ని పాటించినటువంటి వారు విపరీతమైనటువంటి పుణ్యాన్ని ఆర్జించి పెట్టుకున్నట్టు వచ్చే జన్మకు. కాబట్టి మనం కలియుగంలో ఏం చేస్తామంటే, ఈ జన్మలో ఏ కర్మలైతే చేస్తామో వచ్చే జన్మలో కూడా కాదు, ఈ జన్మలోనే దాన్ని అనుభవించేస్తాం. అంత ఘోరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తాం. కానీ ఈ జన్మలో ఎవరైతే సద్గురు చరణాల వద్దకు వచ్చి పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉంటారో వారు వచ్చేటువంటి జన్మలో అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పుణ్యం అనేటువంటి దాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉన్నావు. ఆ పుణ్యము కేవలము దానము, ధర్మము వీటి వల్ల మాత్రమే కాదు, గురు స్మరణ వల్ల కూడా నీవు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటావు. గురు వాక్కును నువ్వు నీ జీవితంలో అమలు పరిస్తే, బాబా చెప్పినటువంటి కొన్ని వాక్కులు ఉంటాయి. నువ్వు ఎవరినీ కోపగించుకోకూడదు, ఎవరి పట్ల దురుసుగా ఉండకూడదు, ఎవరి పట్ల వివక్ష కలిగి ఉండకూడదు అనేటువంటి వీటిని మన మనసుల్లో ముద్రించుకొని వాటిని అమలు పరిస్తే అంతకు మించినటువంటి పుణ్యం ఇంకొకటి లేదు. గురు వాక్కును మనం అమలు చేసేటువంటి పుణ్యము ఇంకోటి దానికి ఏది సాటి రాదు. అందుకనే బాబా ఎప్పుడూ చెప్పేటువంటి వారు, సీతాదేవి తడకరికి చెప్తారు, ఆమె ఆకలితో ఉన్నటువంటి కుక్కకు రొట్టె ముక్క పెడితే, అమ్మా జీవిత పర్యంతము ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకో అమ్మా, ఇది ఒక్కటి చాలు అన్నాడు.
అంటే ఎదుటి వ్యక్తిలో ఆకలిని గమనించి అది ఏ జీవి అనేటువంటి సంబంధం లేకుండా ఆ జీవికి రొట్టె ముక్క ఇచ్చావు కదా అమ్మా, ఇది అసలైనటువంటిది జీవిత పరమార్థం. దీని జీవిత పర్యంతం గుర్తుపెట్టుకో అమ్మా, ఈ ఒక్కటి తప్ప ఏది నీకు పరమార్థం చేకూర్చదు అని అంటారు. చాలా చిన్న చిన్న సాధనలు, చాలా చిన్న చిన్న విషయాలు బాబా చెప్పినటువంటివి. లక్ష్మీబాయి షిండే బాబా అడిగిందని చెప్పి రొట్టె తీసుకొని వస్తే బాబా ఆ రొట్టెని కుక్కకేస్తే బాబా చిరాకు పడుతుంది. ఏంది బాబా మీరు ఆకలితో ఉన్నారని చెప్పి నేను వెళ్ళి రొట్టె చేసుకొని వస్తే, ఇంత ఎండలో 4:30 సమయంలో వెళ్ళి నేను రొట్టె తెస్తే దాన్ని మీరు ఒక్క ముక్కైనా ముట్టకుండా కుక్కకు వేస్తారా అని అంటే బాబా చెప్పినటువంటి మాట, అమ్మా నాకు నోరు ఉంది కాబట్టి ఆకలి అని అడిగాను, అది ఆకలితో కొన్ని గంటలుగా అలమటిస్తూ ఉంది, దాని ఆకలి గ్రహించినటువంటి నేను దాని ఆకలి తీర్చడానికి రొట్టెని తీసుకురమ్మన్నాను అని అంట. అప్పటి నుంచి బాబా మహాసమాధి వరకు, బాబా మహాసమాధి తర్వాత కూడా లక్ష్మీబాయి జీవించినంత కాలం ద్వారకామాయికి ప్రతిరోజు రొట్టె పాలు 4:30కు టెన్షన్గా తీసుకొచ్చేది. ఎంత గొప్ప సంస్కారాన్ని బాబా మేల్కొల్పాడు. బాబా మహాసమాధి అయిపోయాడు, బాబా లేడు. 1918 అక్టోబర్ 15 తోటి బాబా శరీరం లేదు. ఆమె పాలు రొట్టె తేవడం మరవలేదు. జీవిత పర్యంతము తను బ్రతికున్నంత కాలం. అందుకనే ఆమెకు బాబా 102 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. 102 సంవత్సరాలు బతికింది లక్ష్మీబాయి షిండే. కాబట్టి బాబా మార్గంలో మనం అనుభవించేటువంటి ఈ మధురానుభూతులు అద్భుతమైనటువంటివి. బాబా చెప్పినట్టు మనం జీవిస్తే ఎంత ఆనందంగా మన జీవితం ఉంటుందంటే, అరే గురువు యొక్క వాక్కును నేను పరిపాలిస్తూ ఉన్నాను, గురువు యొక్క వాక్కే నాకు శాసనం అనేటువంటి దాంట్లో జీవితము అత్యంత ఆనందంగా ముందుకు సాగుతూ ఉంటుంది. సద్గురువు వద్ద మనం చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత చేసుకుంటే అంత అనుభవిస్తాము, ఎంత ఆనందాన్ని మనం ఇక్కడ పొందగలిగితే మన జీవితం అంత సుఖమయంగా ఉంటుంది. బాబా దగ్గర పొందాల్సినటువంటిది ఆనందం. ఆ ఆనందమే నీ జీవితాన్ని సుఖప్రదంగా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది. సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, ఎంత అద్భుతమైనటువంటి మాట. బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క దుఃఖాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయట, కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయట. ఎందుకనంటే బాబా పైన విశ్వాసం ఉందనుకోండి, కష్టం మనల్ని బాధించదు, కష్టం మనల్ని ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళడానికి తీసుకెళ్ళదు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కష్టాన్ని నేను అత్యంత సులువుగా, అత్యంత అల్పకాలంలో దీన్ని నేను దాటగలుగుతాను, అందుకు శ్రీ సాయి బాబా నాకు సహకరిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు బాధిస్తుంది, కష్టం ఎందుకు బాధిస్తుంది? బాధించదు. ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకనంటే ఈ కష్టాన్ని నన్ను దాటించగలిగేటువంటి వారు నా వద్ద ఉన్నారు కాబట్టి నాకెందుకు బాధ, నాకెందుకు దుఃఖం అనేటువంటి దాంట్లో మనం ఉంటాం. ఈ ఆత్మస్థైర్యం చాలు కదా. ఈరోజు జీవితాలన్నీ కూడా పాడు కావడానికి కారణం ఏమిటి? ఆత్మస్థైర్యం లేకపోవడం. శ్రీ సాయిబాబా నీకు ఇచ్చేటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? ఆయన ఆశ్రయించిన తర్వాత ఆత్మస్థైర్యం. ఖచ్చితంగా నా బిడ్డ అనుకున్నది సాధిస్తాడు, అందుకు సహాయం చేయడానికి శ్రీ సాయిబాబా ఉన్నారనేటువంటి ఆ ఆత్మస్థైర్యం ఎంతో గొప్పది. కాబట్టి ఈరోజు బాబా భక్తుల యొక్క జీవితాలు ఎందుకు ఆనందంగా ఉంటున్నాయంటే బాబా ఉన్నాడనేటువంటి ఆత్మస్థైర్యంతో మనం జీవించడం వల్ల. అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక కాంతి ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది వారి జీవితాల్లో. సర్వం వారికి సర్వస్వ శరణాగతి చేసి ఇక నువ్వు తప్ప ఇంకెవరూ నాకు సహాయం చేసేటువంటి వారు లేరు, నీకు సాటైనటువంటి సద్గురువు మరొకరు లేరు, నువ్వు మాత్రమే సమర్థుడివి నా జీవితాన్ని తరింపజేయడానికి అనేటువంటి విశ్వాసం ఉంటే మన మోముల్లో అద్భుతమైనటువంటి తేజస్సు ఉంటుంది, మనలో గొప్ప శక్తి నెలకొంటుంది. ఇవే జీవితానికి కావలసినటువంటివి. డబ్బు, సంపద ఇవేవి కూడా మనల్ని ఉద్ధరించవు. కేవలం సద్గురువు పైన ఉన్నటువంటి భక్తి మాత్రమే ఉద్ధరిస్తుంది. అది మాత్రమే నీ జీవితానికి కావలసినటువంటి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే।